చిన్నోడా, పెళ్ళి సక్సెస్ఫుల్గా సంవత్సరం కంప్లీట్ చేసావు. ఎల్లుండే నీ యానివర్సరీ. ఏంటి పార్టీ ధూమ్ధామ్గా ఏం గిరగదీస్తున్నావు చెప్పు. ఎందుకు ఏడుస్తున్నావు? బ్రహ్మాండమైన లైఫ్ రా నీది. అమ్మాయిని ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకున్నావు. మమ్మల్ని అందరినీ ఎదిరించావు, చివరికి సాధించావు. ఈ లైఫ్ బ్రహ్మాండంగా ఉండేది. ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, వర్క్ ఫ్రమ్ హోము, ఫుల్ డే అంతా ఇంట్లో వర్క్. ఏ వర్క్ అయినా చేసుకోవచ్చు కదరా. నాన్నగారండి చెప్పండి. మరే వంట చేయమంటుందండి. వంట అంటే నీ చేత్తో తినాలని ఏమైనా ఇష్టపడుతుందేమోరా. అంట్లు కూడా తోమంటుందండి. అంట్లు తోమడానికి ఈ మధ్య డిష్ వాష్లని ఒక మెషిన్ వచ్చింది. అది కొనుక్కున్నావు అనుకో, అసలే సాఫ్ట్వేర్, హ్యాండ్ కూడా సాఫ్ట్గా ఉంటుంది. బట్టలు కూడా ఉతకమంటుందండి. అది కొంచెం కష్టమే. వాషింగ్ మిషన్ ఉంది కదరా, మనకు పవర్ కట్ ఎక్కువ కదండి. అరే ఇప్పుడు ఏం చేస్తామంటే బాత్రూంలోకి వెళ్ళి బయట స్టీరియో సౌండ్లో సాంగ్స్ పెట్టుకో, చక్కగా సర్ఫేసి రుద్దితే తల 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 మెరిసిపోవాలి. ఇల్లు కూడా తుడమంటుందండి. సరే ఏముందిలే, శుభ్రంగా చీపురు కట్టు ఉంటుంది కదా, దాంతో తుడిచేరా. తడిగుడు కూడా పెట్టమంటుందండి. అరే జాగ్రత్త, ఒంగోని తడి కూడా పెట్టకురాయి, నడుము మీద పడిపోతుంది. అంత ఒక స్టిక్ అంటే నీ అంత పొడుగు ఉండాలి దాన్ని. ఆ స్టిక్ స్వరద్రూపి పట్టేసావు. మా స్టిక్ గట్టిగా చూసావు, బైసెప్ ట్రైసెప్. జిమ్ కూడా ఎలక్కలేదురా. ఏంటండి నాన్నగారండి, మీరేదో మంచి సలహా ఇస్తారని మిమ్మల్ని పిలిస్తే మీరేమో చెయ్యి అంటారు. ఇవన్నిటికీ ఒకటే దారిరా. మనం పని చేయకుండా ఉండాలి అని అంటే పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. ఎలా? పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. అదే నాన్నగారండి, ఎలా? పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. ఎలా? ఊరుకోండి నాన్నగారండి, అందరూ మీరు అమ్మని కంట్రోల్ పెట్టినట్టు పెట్టగలరా ఏంటి? నాన్నగారండి ఏమైంది? ఎడుపురేటి? నేను కంట్రోల్లో పెట్టలేదురా, మీ అమ్మే. మిమ్మల్ని అంటే వంట చేస్తున్నా, అంట్లు తోముతున్నా, బట్టలు ఉతుకుతున్నా, ఇల్లు మొత్తం ఉడుతున్నా, తడిగుడ్డ గుడ్డ మూసుకొని పెడుతున్నా. గుడ్డ మూసుకొని పెడుతున్నా. ఎద్దులో ఉన్నారు, ఎడితే బాగోదు. నాన్నగారు ఒక్క నిమిషం, మరి దీనికి అంతం లేదా నాన్నగారండి? దీనికి ఒకటే మార్గం. చెప్పండి నాన్నగారండి. నీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయిందన్నా? సంవత్సరం అయింది నాన్నగారండి. సుబ్బారావు గారు ఎన్నారా? ఎంత? 25. వెంకటరావు గారు ఎంత? 35. కనకరెడ్డి గారు 40. అబ్బా సూపర్ సీనియర్. 1 yearకి బిడ్డ వెళ్ళాడిపోతున్నాడు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది, ఈ ఎక్స్పీరియన్స్ ఎంత అంటే. మ్యాటర్ చెప్పండి ఎలాగా? ఏం లేదా, పిల్లల్ని కంట్రోల్లో పెట్టుకోవడం రాలేదనుకో, అన్నీ మూసుకొని ఆవిడ చెప్పింది చేసేవనుకో, నీకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది, హోంవర్క్ ఉంటుంది. ఏం కావాలి నీకు? వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలి, హోంవర్క్ కావాలి. ఇప్పుడు ఏం మూసుకొని పని చేస్తావు? గుడ్డ మూసుకొని. మీరేదో సలహా ఇస్తారంటే మీరు కూడా ఎలాగే ఇంకో పెగ్గేసేయాలండి. అమ్మో, పొద్దున లేచి గుమ్మడికాయ ఒడియాలు పెట్టాలి, లేదనుకో గుమ్మడికాయ తీసుకుని ఎత్తి మీకు వస్తుంది. కానీ ఈ పెగ్గేసేయాలండి. వేసండి. గుడ్ నైట్ డాడీ. గుడ్ నైట్. కాబట్టి పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టాలనే కాన్సెప్ట్ వదిలేసి సరెండర్ అయిపోతాం. తప్పే ఉంది, మన బేబీయే కదా, మన పిల్లమే కదా. మీరు మాత్రం కృష్ణ టాకీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అన్నీ చూడండి, లైక్ షేర్ చేయండి. గంట ముఖ్యం మిగులు, లేకపోతే పెళ్ళాల చేతిలో మన గంటలో. కృష్ణ టాకీస్. బాయ్ బాయ్.